ఆంధ్రప్రదేశ్లోని పెట్రోల్ బంకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 16 నుంచి పెట్రోల్ అమ్మకూడదని బంకుల యజమానులు నిర్ణయించారు. పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బంకుల యజమానులు ఆందోళన చేపడుతున్నారు. తమ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ నెల 16 నుంచి ప్రభుత్వ చమురు సంస్థల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోమని హెచ్చరిస్తున్నారు. రోజువారీ ధరల సవరణపై ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే పెట్రోల్ అమ్మకాలు నిలిపివేస్తామని చెబుతున్నారు. రోజువారీ ధరల సవరణ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు ధరలను సవరించడం వల్ల వినియోగదారులకు లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు. ఏ రోజు ఏ రేటు ఉందో తెలియని పరిస్థితి నెలకొంటుందని వినియోగదారులు వాపోతున్నారు.